అందరికీ నమస్కారం. నేను ఈరోజు మా తమ్ముడు, మేము నలుగురు అన్నదమ్ములు, నాకు 2 అన్నలు, ఒక తమ్ముడు. మీకు ఆల్రెడీ తెలుసు, సుధాకర్ అని నా ఛానల్లో అనేక పాటలు కూడా పాడడం జరిగింది. ఆలు రాసేద్దాం, అమ్మకు ఆకులు ఇచ్చేద్దాం, ఈ చదివేద్దాం, ఇంటిలో ఈగలు కొట్టేద్దాం, పూలు రాసేద్దాం, ఉడతకు ఊయల చేసేద్దాం. సరసస్వర సుర చెరి గమనము సామవేద సారమిది. సరసస్వర సుర చెరి గమనము సామవేద సారమిది. నీ పాడిన జీవన గీతం ఈ గీతం. విరంచినై విరసించి తినే ఈ కవనం, విపంచినై వినిపించి తినే ఈ గీతం. ఆటపాటలు పాడి ఓనమాలు దిద్ది ఎదిగేటి వయసులో చెల్లి, బాల్యమందే నీకు బాధలు చూపిన పాపిష్టి లోకమే తల్లి, ఇది పాపిష్టి లోకమే తల్లి. తల్లి కడుపుల నుండే పడగానే భూమిపై తల్లిదండ్రులు నిన్ను తలబారమనుకుని, ఆనాడే మొదలాయే ఆడపిల్ల వంటూ ఇరుగు పొరుగులంతా వేలెత్తి చూపిండ్రు. కట్నాలు కానుకలు కొండెక్కినందుకే ఆడపిల్లకు నేడు ఆదరణ కరువాయే. సక్కాని రూపున్న చిన్నారి చెల్లి, ఆడ పుట్టుక శాపమాయన తల్లి. ఆట పాటలు పాడి రెక్కలు విరిగిన పావురమాయేనా, నీ ఆడ జన్మ పంజరమందు చిలకవు అయితివా. ఓ ఆడబొమ్మ 16 చిలిపి చేష్టలు, పుట్టింటోళ్ళ తీపి మాటలు, పరాయింట పాడే పాటలు అయ్యేనా. కదలండి కదలండి దేశమంత కదలండి, కరోనాను కథం చేయరండి, ఈ కరోనా వైరస్ను తరమరండి. కదలండి కదలండి దేశమంత కదలండి, కరోనాను కథం చేయరండి, ఈ కరోనా వైరస్ను తరమరండి. సామాజిక బాధ్యతతో సహకరించరారండి, సమూలంగా సాగనంపరండి, సమరం చేతామురా రండి. ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేనే, నేల తల్లి పొదుగును గాదని చెదిరిపోలేనే. జీవధార నా ఎటి గట్టుకు ఎడబాటే కాను, ఎత్తుకున్న నా పల్లె గుండెను హత్తుకుంటానే. ఎత్తుకున్న నా పల్లెకు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుట. కదలండి కదలండి ప్రైమరీ టీచర్స్ కదలండి, టెలెక్ కోర్సులో చేరండి, అతి సులువుగా ఇంగ్లీషు నేర్వరండి. ఆంగ్ల విద్య పటిష్టతకు సహకరించరారండి, ఇంగ్లీషు స్కిల్స్ పెంచుకోండి. అద్భుతమైన మరి గాయకుడు సుధాకర్ తోటి ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. నీ చదువు తర్వాత నువ్వు అసలు పాటలు ఎప్పుడు స్టార్ట్ చేసినావు, ఎప్పుడు పాడడం స్టార్ట్ చేసినావు? క్యాజువల్గా ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం, మాది మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. మునిగంపల ఊర్లోనే 1 to 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. బట్ ఆ టైంలోనే మేము జనరల్గా ఏం చేసేదంటే వ్యవసాయం మా నాన్నతో తోడుగా వ్యవసాయం చేసేటోని, ప్లస్ పశువులను కాయడానికి వెళ్ళడం జరిగేది.
ఇవన్నీ జరుగుతున్న టైంలో కూడా కామన్గా నాకు ఏంటంటే ఒక పాట ఏదైనా వస్తే అది చాలా నాకు ఆసక్తి అన్నట్టు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా అమ్మ మామూలు ఒక గాయకురాలంటే మామూలు ఒక సింగర్, బతుకమ్మ పాటలు చిన్న చిన్న పాటలు పాడడం ఉండేది. ఆ విధంగా ఆసక్తి నాలో కూడా వచ్చింది. ఏ చిన్న పాట ఎక్కడ ఏ రికార్డింగ్ వచ్చినా కూడా అది అప్పుడున్న ఏదైనా కానీ మ్యూజిక్ వచ్చినా సింగింగ్ వచ్చినా దాన్ని ఒకటే నేను ప్రాక్టీస్ చేసుకునేది. అంటే నేను గొప్ప సింగర్ని కాకపోవచ్చు కానీ అది ఊకే అలా ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు పాటల మీద చాలా ఆసక్తి పెరిగింది. ఓకే. అంటే ఈ చిన్నప్పటి నుంచి అంటే ఇంకా అమ్మ అంటే ఎలాంటి వర్క్స్ చేసేవానివి, తర్వాత మరి ఈ పాటల పైన నువ్వు ఎక్కడెక్కడ వాడినావు, ఏ స్టేజ్ల పైన వాడినావు? మామూలుగా నేను వ్యవసాయం అంటే ఇక అమ్మ నాన్నకి ఇప్పుడు నాగలు దున్నడం, పశువులను గాయడం, పశువులు మేపడం, అంటే ఒడ్లు పెంట కొట్టడం ఇవన్నీ కామన్గా జరిగిపోయేది. మా అమ్మ నాన్న తోడుగా వాళ్ళు కష్టపడే వాళ్ళు, మమ్మల్ని కూడా ఆ కష్టం ఏంటో తెలియాలనే ఉద్దేశంతో మా వాళ్ళు కూడా ఆర్థికంగా సరే అంత కాకపోయినా కూడా కష్టం ఏంటో తెలియాలని వాళ్ళు అలా చేయడం జరిగింది. దాంతోపాటు సో నేను ఫస్ట్ టైం నేను పాటలు కామన్గా పాడుతూ ఉన్నాను. నా 8th or 7th క్లాస్లో ఫస్ట్ టైం నేను స్టేజ్ పైన ఎక్కాను. అసలు నాకు స్టేజ్ అంటే నాకు చాలా భయం. ఆ టైంలో అందరు కూడా అసలుకి నువ్వు మంచిగానే పాడతావు కదా, నువ్వు ఎందుకు ఎక్కలేవు స్టేజ్ అని వాళ్ళు వీళ్ళు కొంత అనేసరికి ఏమైందంటే సరే నేను కూడా పాడతాం నాకంటే గొప్ప అంటే అంతకుముందు నాకన్నా అంటే 10th వాళ్ళు 9th ఇంకా వేరే హయ్యర్ వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళు పాడుతుండేది. నేను నువ్వెందుకు పాడలేవు అని చాలామంది అనడం వల్ల ఏమైందంటే ఒకసారి స్టేజ్ మీదకి ఎక్కుదాం, మనం కూడా మనదేందో చూద్దాం, మనం ఎట్లా పాడదాం అనే ఉద్దేశంతో స్టేజ్ పై ఎక్కాను ఫస్ట్ టైం. ఆ టైంలోనే అసలుకి ఒక ఎట్లా అంటే నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉంది. పాటలు పాడతాను కానీ నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ. కానీ ఆ టైంలో టీచర్స్ అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ టైం నాది పాట ఏంటంటే పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం తదా స్మరామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం తదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం తదా స్మరామి. ఇట్లా నేను ఫస్ట్ టైం నా పాట ఈ పుణ్యభూమి నా దేశం. యాక్చువల్గా నాకేంటంటే అప్పటి నుంచి అయినా కొద్దిగా బాలసుబ్రహ్మణ్యం అంటే అప్పుడున్న సింగర్లో బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే ఉండేవాడు కామన్గా. ఆయన పైన నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన ఏ పాటలు పాడినా కూడా అది ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పుడు ఫస్ట్ టైం నాకు ఆ స్వాతంత్ర దినోత్సవం టైంలో మా స్కూల్లో కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఆ పాట ఫస్ట్ టైం నేను ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం జరిగింది. విలేజ్లో అంత పెద్దలు కూడా చాలామంది వచ్చి ఫస్ట్ టైం నాకు 500 ప్రోత్సాహకంగా ఇచ్చారు. అది చాలా నేను మర్చిపోలేని రోజు. అవునవును, నేను కూడా చూశాను. నేను కూడా అప్పుడు ఆల్రెడీ అదే స్కూల్లో చదువుతున్నాను కాబట్టి తర్వాత అప్పుడు దాదాపు ఆ పాట పాడిన తర్వాత విలేజర్స్ కానీ కొంతమంది జస్ట్ ప్రోత్సాహంగా కూడా అసలు అంత అద్భుతంగా పాట పాడాడని చెప్పేసి వాళ్ళు కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా క్రమంలో చాలా పాటలు పాడడం జరిగింది. ఇప్పుడు నా ఛానల్లో కూడా ఇప్పటికి మీరు ఎన్నో పాటలు కూడా వినే ఉంటారు. కాకుంటే సరిగా ట్రైనింగ్ కానీ అంటే మామూలుగా దానికి సంగీతం సంబంధించి శిక్షణ ఇట్లా ఏమైనా తీసుకొని ఉంటే అది వేరే ఉండేది. కాకుంటే అద్భుతమైన ఆ గొంతు సరే మా అమ్మ నాన్నలు వాళ్ళు ఇచ్చిన గొంతు సరే మేము కూడా అందరం కొంత పాడుతున్నా కానీ మా పెద్దన్న భాగవతంలో అట్లా లైట్గా పాడేది. కానీ కాకుంటే మా తమ్ముని గొంతు ఇంకా కూడా అద్భుతంగా పూర్తిగా ఒక మంచి గాయకుని గొంతు ఉన్నది. కాకుంటే సంగీత శిక్షణ కానీ అలాంటిది లేకపోవడంతో ఆ గొంతు ఉన్న ఆ పాట పాడే ప్రాక్టీస్ కష్టపడే శక్తి అన్నీ ఉన్నా కానీ సంగీతం సంబంధించి శిక్షణ కానీ అలాంటిది లేదు. తర్వాత గొప్ప మరి తెలిసిన వాళ్ళు కానీ ఇప్పుడు సినీ ఫీల్డ్లో కానీ లేదా ఇంకొక టీవీ రంగాలలో కానీ మామూలుగా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే గాయకుల్ని తీసుకుపోయి అక్కడ కొద్దిగా వాళ్ళకు అంటే అవకాశం ఇస్తే మరి మా తమ్ముడు కూడా అద్భుతంగా కూడా మరి పాడగలుగుతాడు. కానీ అలాంటి అవకాశాలు అలాంటి బ్యాక్గ్రౌండ్ మాకు లేదు. జస్ట్ విలేజ్లలో ఉన్నాం. అదే విలేజ్లలో జస్ట్ సందర్భానుసారంగా మామూలు పాఠశాల స్థాయిలో కానీ ఇంకా వేరే స్థాయిలో మరి పాడుకుంటూ అయితే వెళ్తున్నాడు. అలాగే ఇంకా వేరే ఏ వేదికల పైన నువ్వు పాడడం జరిగింది? మా ఊర్లో చిన్నప్పటి నుంచి కామన్గా ఏంటంటే ఆర్గనైజేషన్స్ ఉండేది. ఎస్ఎఫ్ఐ కానీ ఏవీపీ కానీ మెయిన్గా మాకు ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ అంటే కొద్దిగా అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది. సో అట్లానే ఆసక్తితోనే కూడా ప్రజానాట్య మండలిలో కూడా నేను పాడడం జరిగింది. ప్రజానాట్య మండలిలో కూడా అట్లా జరగడం. అట్లాగే మేము ఇంటర్మీడియట్ కూడా నాది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రామన్నపేట. డిగ్రీ కూడా నాది గవర్నమెంట్ డిగ్రీ కాలేజే, అక్కడనే పూర్తయింది. ఆ ఇంటర్మీడియట్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏం జరిగిందంటే మేము కామన్గా ఏదన్నా అంటే ఉపాధ్యాయ దినోత్సవం కానీ ఏదైనా దినోత్సవం టైంలో కామన్గా అందరం ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ట్రైన్ ప్రోగ్రామ్ పెట్టుకునేది.
ట్రైన్ ప్రోగ్రాంలలో కూడా చాలా మేము పాటలు పాడేది, నా పక్కన కొంతమంది కోరస్ ఇచ్చేది, ఫండింగ్ వసూలు చేయడం, దానివల్ల ఏం చేసిందంటే ఉపాధ్యాయ దినోత్సవాలను జరపడం, కొన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగేది అన్నట్టు. సో మంచి గేయాలు కానీ, సో ఇంకొన్ని మీటింగ్లలో కూడా కొన్ని నేను పాడడం జరుగుతుంది. సో స్కూల్లో కూడా నేను అంటే ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రైవేట్ కాలేజ్లో కానీ అధ్యాపకునిగా పనిచేశాను. అందులో కూడా నేను అప్పటి నుంచి నాకు ఎప్పుడైతే స్కూల్ స్టేజ్లో నేను ఒక పుణ్యభూమి పాట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి నా స్టేజ్ ఫియర్ అనేది పోయింది. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా నేను పాడాలి, పార్టిసిపేట్ కావాలి, నా కళను అనేది నేను ప్రదర్శించాలి. అందరు కూడా దాదాపుగా నువ్వు పాడాలి అని చెప్పేసి ఖచ్చితంగా సమయం ఇచ్చి, ఖచ్చితంగా టీచర్స్ కూడా నాకు చాలా మంచి ప్రోత్సాహం ఇచ్చేది. ఈవెన్ నాకు బీఈడి కాలేజీలో కూడా నేను మంచిగా పాడడం వల్ల నన్ను ఎక్స్కర్షన్ కూడా టీచర్ కూడా ఒక 10,000 పెట్టి నేను ఫ్రీగా తీసుకుపోవడం జరిగింది. అంటే అంత టీచర్స్ కూడా నేనంటే ఎంతో ఆసక్తిగా ఉండేది, చాలా బాగుపడతాడు అనేది. బీఈడి కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ, పీజీ కాలేజీలో కానీ ఎక్కడైనా కూడా ఏ స్టేజ్లో ఏ ప్రదర్శన జరిగినా కూడా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేసేది. సో అట్లా నాది. ఇంకా నీకు నచ్చిన పాటలు ఏమున్నాయి, ఏమేమి పాడేది? కామన్గా ట్రైన్ ప్రోగ్రాంలలో కొన్ని సామాజిక పాటలు కానీ కొన్ని పాడేది. సో అట్లాంటివి అది మామూలుగా పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, దిగంతాలని నదించు విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం, పాడుదమా స్వేచ్ఛా గీతం. దేశభక్తి గీతం అనేక ఇట్లాంటి పాటలు కానీ ఇంకా చాలా పాటలు కానీ. కాకుంటే నాకు బాలసుబ్రహ్మణ్యం ఇంట్రెస్ట్ కాబట్టి సినిమా పాటల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కొన్ని పాటలు కూడా వేవేలా వర్ణాల ఈ నేల అలలు కలలు మురిసే కథలు ఎరిసే నాకిక లోకం. ఇట్లా నాకు ఎక్కువ అప్పటి నుంచి కూడా బాలసుబ్రహ్మణ్యం అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఏదో పాడాలని ఎప్పుడు నేను ఒక ప్రాక్టీస్ చేసేవాడిని. ఏ పాట వచ్చినా కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా ఎలాంటి పాటలు పాడినావు? కొన్ని అంటే ప్రజానాట్య మండలిలో కూడా మీకు మా అన్న వీడియోలో కూడా నేను చాలా మంది ఆట పాటలు పాడి కానీ, కొన్ని విజ్ఞానం జగత్తు కానీ, ఇవన్నీ నేను కూడా అవి ప్రజానాట్య మండలి ఆడపిల్ల పాటలు కూడా ఆట పాటలు పాడి ఓనమాలు దిద్ది ఎదిగేటి వయసులో చెల్లి, బాల్యమందే నీకు బాధలే చూపిన పాపిష్టి లోకమే తల్లి, ఇది పాపిష్టి లోకమే తల్లి. ఇట్లాంటి ఆడపిల్లల పైన కానీ కొన్ని ఎలాంటి పాటలైనా కూడా దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలని ఒక తపన ఉంటుంది నాకు. సో అట్లానే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. కానీ సంగీతం పైన నాకు అవగాహన లేకపోవడం కానీ, కొద్దిగా అంటే సరిగమ పదనిస ఇట్లాంటి వాటిపైన నాకు అవగాహన లేదు. కానీ నేను క్యాజువల్గా నేను క్యాజువల్గా నేర్చుకోవడం. ఎవరైనా పాడుతుంటే ఆ పాట నచ్చితే ఆ సామాజిక పాట కానీ, అలాగే ఇప్పుడు చెప్పినట్టు బాలసుబ్రహ్మణ్యం కానీ సినిమా పాటల్లో కూడా కొన్ని మెలోడియస్ కానీ లేకపోతే ఒకటి సామాజికంగా కానీ ఉన్న పాటలన్నింటినీ కూడా అనేక పాటల్ని నిరంతరం మరి ఎన్నో వేదికల పైన కూడా వాడాడు. అలాగే మన ఛానల్లో అంటే నేను రాసిన ఈ చదువుకు సంబంధించిన ఆ పాటలు కూడా పాడడం జరిగింది. అంటే అక్షరాల పైన పాటలు వాళ్ళు రాసేద్దామని ఆ పాట ఇప్పటికీ దాదాపు 4 లక్షల మంది కూడా అంటే ఆ తెలుగు సంబంధించి గేయాలు చూడడం జరిగింది. అలా అంటే అనేక పాటల్ని ఏ పాటలనైనా కానీ తనే కొన్ని అంటే దాన్ని కైగట్టుకొని అంటాం కదా, మామూలుగా దాన్ని జస్ట్ మ్యూజిక్ కానీ దాన్ని ఎలా వాడాలి అని చెప్పేసి మరి అనేక పాటల స్టైల్లో మరి తనకు వచ్చిన పాటల స్టైల్లో కూడా కొత్త పాటలకు ట్యూన్ కట్టడం కానీ అట్లాంటివి కూడా జస్ట్ నేను రాసిన పాటలకు కూడా కొన్ని ట్యూన్స్ కట్టి కూడా మరి తమ్ముడు పాడడం జరిగింది. ఇంకా నువ్వు ఇంకేమైనా పాటలు పాడినవా? ఇంకా నీకు అవకాశాలు ఎక్కడెక్కడ వచ్చినాయి? ఇంకా ఏ పాటలకు మంచి ఆదరణ నీకు అనిపించింది? వాస్తవానికి కామన్గా నేను పాటలు పాడేవాడిని ఊర్లలో కానీ స్టేజ్ల పైన పాడేవాడిని కానీ. సో మా అన్న ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి సరే నేనంటే కొంతమంది కాకుండా ఇంకొంతమందికి కూడా ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల అంటే సుధాకర్ కూడా ఒక పాట పాడతాడని ఒక మా అన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కొద్దిగా ప్రజల్లోకి కొద్దిగా వెలుగులోకి వచ్చాను నేను. సో అంటే అలాంటి పాటలలో కూడా సో మనకి చాలా పాటలు నేను ఇప్పుడు ఆలు కానీ ఇంకా వేరే పాటలు కానీ చాలా పాటలు నేను పాడాను. అందులో కూడా నాకు మంచి అంటే చాలామంది శ్రేయోభిలాషులు కూడా నువ్వు ఇందులో చాలా బాగా పాడావు,
అని చాలా మంది నన్ను అభినందించడం జరిగింది. సుధాకర్ అంటే ఒక సింగర్ అనేది చాలా మంది ఇప్పుడైతే మా టీచర్లలో కానీ అడుగు మీ తమ్ముడు బాగా పాడతాడని, ఇంకా ఈ చుట్టుపక్కల కొంతమంది నీల నరసింహని కొంతమంది వేరే వేరే గాయకులు కూడా నా ఛానల్లో వాడించడం జరిగింది. సరే, అందరికంటే కూడా మీ తమ్ముని గొంతు కానీ మీ తమ్ముడు వాడిన పాటలు అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఏ పాట పాడినా కానీ అసలు అది ఫెంటాస్టిక్గా ఉంటాయి అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. కానీ సరే, అవకాశాలు సమయం దాన్ని బట్టి ఇంకా అనేక పాటలు పాడించేది ఉండే, కాకుంటే ఇక నేను మామూలుగా విద్యారంగంలో బిజీగా ఉండడం, వేరే వేరే వీడియోలు కానీ ఇంకా చేస్తూ ఉండడం. సరే, ఇంకా అవకాశం వచ్చినప్పుడు తమ్ముడైతే ప్రస్తుతము బిఎడ్, పీజీ, బిఎడ్, ఎంఎస్సి, బిఎడ్ అయిపోయినాయి. కానీ సరే, ఉద్యోగాలు కూడా చిన్న 1 మార్క్ తోటి 1/2 మార్క్ తోటి అట్లా దగ్గరికి వచ్చి పోవడం, ఇక సరే అనేక రంగాలుగా మా తర్వాత ప్రైవేట్ కాలేజీలలో, ఇంటర్ డిగ్రీ కాలేజీలలో జస్ట్ వర్క్ చేస్తూ, అలాగే ప్రైవేట్ స్కూల్స్లో కూడా పనిచేస్తూ, ఇక తర్వాత వ్యవసాయం కూడా ఉంది మాకు ఊర్లో, వ్యవసాయం చేసుకుంటూ ఇంకా అనేక రకాలుగా అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు గ్రామంలోనే నివసిస్తున్నాడు. గ్రామంలోనే ఉండి మరి తన పాటలు ఇంకా కూడా అసలు పాడాలని ఉన్నా కానీ సరే, అతను ఉన్న రంగం వేరు. తర్వాత మరి అవకాశం ఎక్కడైనా మరి సినీ ఫీల్డ్లో కానీ ఇంకేదైనా ఫీల్డ్లో మరి అవకాశం ఇస్తే కొద్దిగా శిక్షణ తీసుకుంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైన గాయకుడు అయితే అవుతాడనేది చాలామంది కూడా, మామూలుగా మేము చెప్పడం కాదు, నాకు చాలామంది కూడా మరి మీ తమ్ముడు పాడితే చాలా అద్భుతంగా ఉంటుంది, కాకుంటే కొద్దిగా శిక్షణ కానీ తర్వాత అలాంటి అవకాశం కానీ వస్తే మాత్రం మరి మంచి గాయకుడు అవుతాడు, ప్రొఫెషనల్గా కూడా మంచి సింగర్ అవుతాడని కూడా చాలామంది అయితే చెప్తుంటారు. ఇంకేమైనా కొన్ని పాటలు పాడతావా? ఇంకేమైనా అంటే ఆల్రెడీ కొన్ని, అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మీరు ఉన్నాయి ఏవైనా అందులో కూడా అందులో మీకు పాడింది మామూలుగా మీకు కూడా మంచిగా సింక్ అయింది ఏంటంటే, రెక్కలు విరిగిన పావురమాయేనా నీ ఆడ జన్మ పంజరమందు చిలకవు అయితివా ఓ ఆడబొమ్మ 16 చిలిపి చేష్టలు పుట్టింటోళ్ళ తీపి మాటలు పరాయింట పాడే పాటలు ఒయ్యేనా రెక్కలు విరిగిన పావురమాయేనా నీ ఆడ జన్మ పంజరమందు చిలకవు అయితివా సరసస్వర సుర చెరీ గమనము సామవేద సారమిది సరసస్వర సుర చెరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరంచినై విరసించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం విరంచినై విరసించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం ఉన్న ఊరు కన్నా తల్లిని మరచిపోలేనే నేల తల్లి పొదుగును గాదని చెదిరిపోలేనే ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేనే నేల తల్లి పొదుగును గాదని చెదిరిపోలేనే జీవధార నాయటి కట్టుకు ఎడబాటే కాను జీవధార నాయటి కట్టుకు ఎడబాటే కాను కున్న నా పల్లె గుండెను హత్తుకుంటానే ఎత్తుకున్న నా పల్లె గుండెను హత్తుకుంటానే ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేనే నీల తల్లి పొదుగును గాదని చెదిరిపోలేనే నీల తల్లి పొదుగును గాదని చెదిరిపోలేనే స్కూల్లో కాలేజీలలో కూడా దాంతోపాటు నా ఉపన్యాసంతో పాటు ఖచ్చితంగా ఒక పాట పాడేవాడిని. ఎప్పుడైనా కూడా పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ప్లస్ అందులో ఒక తాత్పర్యంగానే భావన అనేది ఉండాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా ఒక పాట ఒక స్పీచ్ ఇచ్చేది ఏ స్టేజ్లో కానీ. సో అందులో భాగంగానే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే సమాజం పైన ఇలాంటి సమాజం ఉంటుందా అసలుకి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అని ఒక మంచి అద్భుతమైన పాట రాశాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం
మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని, మారదు లోకం మారదు కాలం. గాలివాటు గమనానికి కాలిబాట దేనికి, గొర్రెదాటు మందకిది జ్ఞానబోధ దేనికి. ఏ చరిత్ర నేర్పుతుంది చక్కని పాఠం, ఏ క్షణాన మార్చుతుంది చిచ్చుల మార్గం. రామబాణమాపిందా రావణ కాష్టం, కృష్ణ గీత పిందా నిత్య కురుక్షేత్రం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని, మారదు లోకం మారదు కాలం. అలాగా అనుకుంటే కానిది ఏమున్నదని అలాంటి కామన్ గా కూడా ఒక యువత అనేది శక్తి అనుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. సో అలాంటి పాటలు కూడా నేను చాలా స్టేజ్లలో కూడా నేను పాడాను. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిచి మీ ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం. చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చిలిపి బాలుడనుకుంటే చిటికెనేలు అనుకుంటే, కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే, వీళ్ళు విరవలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనబడదా ఏదో మార్గం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం. ఓరిమే నీ బలం ఓటమే నీ జయం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఇది కూడా అంటే సినిమాలో ఉన్న ఒక పాటే. ఇలాంటి అంటే సామాజిక పాటలు, అనేక పాటలు మొత్తం మీద పాడడం జరిగింది. సంగీతంతో కూడిన పాటలు అనుకోండి, సమాజ చైతన్యం కలిగించే పాటలు అనుకోండి, ఇంకా అనేక పాటలు అయితే పాడడం జరిగింది. ఇంకా అసలు భవిష్యత్తులో కూడా అనేక పాటలు పాడడానికి సరే సిద్ధంగా ఉన్నా కానీ, తనకు ఉన్న వృత్తి కానీ తర్వాత అవకాశాలు అనేవి వస్తే ఖచ్చితంగా మరి శిక్షణ ఇస్తే ఈ అనేక పాటలు కూడా అద్భుతమైన పాటలు పాడగలిగే శక్తి అయితే మరి తమ్మునికి ఉంది. అది మరి మా అమ్మ పాటలు మేము రికార్డ్ చేయలేకపోయినాం. సరే ఆమెమో జనరల్గా ఆమెకు కూడా అన్ని అవకాశాలు ఏం రాలేదు. సరే బతుకమ్మ అలాంటి పాటలు ఏదో సందర్భానుసారంగా పాడడం జరిగింది. మరి అలాంటి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మరి మా తమ్ముడు అనేక అంటే కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి మరి అనేక పాటల్ని ట్యూన్ కట్టుకొని, లేకపోతే తను విన్న పాటల్ని బాగా గుర్తుంచుకొని దాన్ని అవసరమైతే ఒక దగ్గర రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి మరి అనేక వేదికల పైన అద్భుతంగా పాడడం జరిగింది. మరి అలాగే గాంధీ పాట, గాంధీ మీద కూడా ఒకసారి మా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉన్నప్పుడు కూడా ఏదో గాంధీ పాట కూడా ఉండే కదా, అది కూడా ఉంది. అది మహాత్మా సినిమాలో ఉంది. అది వాస్తవానికి అది కూడా బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ అంటూ అనేక ఇలాంటి పాటలు ఆ రోజు ఎంప్లాయీ అసోసియేషన్ మేము
పెద్ద ఎత్తున మరి బతుకమ్మ సంబరాలని చేసినప్పుడు కూడా ఈ పాట పాడడం జరిగింది. అక్కడ కూడా చాలామంది అభినందించడం కూడా జరిగింది. అలా అనేక వేదికలపైన ఎక్కడ సందర్భం వస్తే అక్కడ మరి కాలేజీలలో పనిచేసినప్పుడు కాలేజీలలో కానీ అనేక వేదికలపైన అయితే పాడడం జరిగింది. సరే, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి కొంత పాడినప్పుడు ఇంకా వేరు అనే రాష్ట్రాలలో కానీ చాలామంది కూడా మనకు కాల్స్ చేయడము, వేరు రాష్ట్రాలలో ఉన్న ఉపాధ్యాయులు కానీ లేకపోతే ఇంకేమైనా సామాజిక కొంచెం పౌరులు కానీ అనేక మంది కూడా మరి సుధాకర్ అంటే మంచి గాయకుడు, బాగా పాటలు చాలా బాగుంటున్నాయి అతని పాటలని మరి అనేక మంది అభినందించడం జరిగింది. మరి అవకాశం వస్తే ఇంకా నేను భవిష్యత్తులో కూడా మరి చాలామంది అంటే ఏదైనా సినీ ఫీల్డ్లో కానీ లేకపోతే ఇంకేదైనా మంచి అంటే డిజిటల్ రంగంలో మరి ఎవరైనా అవకాశం ఇస్తే మాత్రం మరి ఖచ్చితంగా పాడే శక్తి ఉంది. కొద్దిగా ఇంకేమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే శిక్షణ ఇస్తే మాత్రం అద్భుతమైన గొంతు అయితే మరి సుధాకర్కి ఉంది. కాబట్టి అలాంటి మరి అవకాశం సందర్భం భవిష్యత్తులో రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి భవిష్యత్తులో ఒక మంచి గాయకుడిగా ఒక గ్రామం నుంచి ఒక విలేజ్ నుంచి వచ్చి మరి రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప గాయకునిగా కూడా ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇది ఈరోజు మా తమ్ముడు సుధాకర్ గాయకునితోటి ఇంటర్వ్యూ. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.